నమస్కారం ప్రజలారా. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి అమరావతి రాజధాని మరి చట్టబద్ధమైనటువంటి దీంట్లో అమరావతి రాజధాని అక్కడే ఉండాలా, మరి క్యాపిటల్ ఎక్కడికి పోయేది లేదు, క్యాపిటల్ ఎక్కడికి ఏమి వేరే వేరే ప్రాంతాలు మన అన్నట్టుగా 3 రాజధానులు కడతామనేది మాకు లేకుండా పోయింది ఈరోజు. ఎందుకంటే అన్న కళ నెరవేరలా. గతంలో అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 3 రాజధానులు కట్టాలా, మరి అమరావతిలో ఒక ఇటుక పెట్టినప్పటికీ, అమరావతిలో ఏమి పెరిగి కట్టలు కట్టినప్పటికీ 3 రాజధానులు మనం ఖచ్చితంగా నెరవేర్చాలా, 3 రాజధానులు కట్టాలనే ఒక సంకల్పంతో ఆ రోజున వివేకం సార్తో మాట్లాడిన తర్వాత 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నాడు. మరి మనం అధికారంలోకి వచ్చేదానికి ఎటువంటి వ్యాఖ్యలు చేసినాం, రాజధాని అమరావతి పైన ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినాం అనేది కూడా మనం ఒకసారి చూడబోయేటువంటి ముందుగా మరి అమరావతి ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము గతంలో నమ్మగలిగినాం. అంటే రాజధాని అమరావతి ఉంటుంది, ఈ చంద్రబాబు నాయుడు గారు రాజధాని పనులు చేయలేడు, రాజధాని కట్టలేడు, మేము అధికారంలోకి వచ్చినాకనే కడతామని చెప్పి ఆ రోజుల్లో నమ్మించినాం. మరి వాటిని అన్నింటినీ కూడా ఈరోజు మనం ఒకసారి చూద్దాం. చూడబోయే ముందుగా మనకు ఉండేటువంటి 11 మంది శాసనసభ్యులైనా ఈరోజు అసెంబ్లీకి పోయి రాష్ట్ర ప్రజానీకం తరఫున, మన వైసీపీ పార్టీ తరఫున, మరి ఉండేటువంటి మన కార్యకర్తల తరఫున, 11 నియోజకవర్గాల ప్రజల తరఫున మాకు అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టమేను అని ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారు. కాబట్టి గతంలో మేము అదే అసెంబ్లీలో నిలబడుకొని మాకు రాజధాని అమరావతిని మాకు ఏమి ఇబ్బంది లేదు, మేము పూర్తిగా మద్దతు ఇచ్చినామన్నారు. మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని పోయి ఈరోజు మళ్ళా ఆడ అసెంబ్లీలో అదే చంద్రబాబు నాయుడు ఉంటాడు, అదే అచ్చెన్నాయుడు గారు ఉంటారు, అదే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, నారా లోకేష్ ఉంటాడు. మరి గతంలో మాట్లాడినాం, గతంలో చెప్పిన మాట మీద సరే అవన్నీ ఎందుకు లేపా, మా అన్న ఏం మాట్లాడినాడో ఇందాం ఒకసారి. దయచేసి వీడియోని కూడా పూర్తిగా చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. నేనైతే చెప్తా ఉన్నా, ఇదే క్యాపిటల్ సిటీలో స్థలం కొనుక్కొని ఎందుకు కట్టినాడు, ఎందుకు ఉంటున్నాడు, ముఖ్యమంత్రి కావాలి. మనకు ఆ కుర్చీ ముఖ్యంరా స్వామి. మనం ఏమైనా మాట్లాడదాం, ఏమైనా చేద్దాం, మనం ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలంతే. స్థలము తీసుకున్నాడు, మరి ఇల్లు కట్టాడు, ఆ ఇంటికి చుట్టూ ఇనప కంచేసుకున్నాడు మన డబ్బుతోనే. అదేమి ఆయనేం రాళ్ళు కొట్టి సంపాదించిందో లేకంటే ఇంకేమన్నా ఇసుక లోడు చేసి సంపాదించిందో కాదు, ఆయనే మన డబ్బులే. చెప్పుగా ఎక్కడైనా సరే ఇటుక పెట్టిన పాపాన పైన మనం ప్రజావేదికను కూల్చివేతతో స్టార్ట్ అయింది మన పాలన. ప్రజావేదిక ప్రజల పన్నులతో కట్టినటువంటి ప్రజావేదికను కూల్చివేయడంతోనే మన పాలన మొదలుపెట్టాము. నువ్వే చెప్పినావు కదా, కలెక్టర్ల సమావేశం అయిపోతానే కూలగొట్టేయాలా అని చెప్పి తమరు మాట్లాడినటువంటి మాటలే కదన్నా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఇప్పుడు మనల్ని ఏమి నమ్ముతారు? నమ్మకుండా ఇబ్బందిలే. మనం ముఖ్యమంత్రి కావాలనుకోవడంలే, మనం కావాల్సింది ప్రధానమంత్రి. ఏమైతే చెప్పు, ఇట్లాంటి ఎన్నినా చెప్పు, వింటారు. ఏమైతుంది వింటారు, అంతే వింటారులే. నువ్వు చెప్పు, ఏం కాదు. గతంలో చెప్పినాం, ఇవన్నీ కూడా చెప్పినాం. మరి ఈరోజు చట్టపరమైనటువంటి రాజధాని నిర్మాణం ఎక్కడికి కేంద్రానికి దాన్ని ఏదో అంటారు, మనం అంతంతా మనకు తెలియకపోయా, మనం ఎవరినన్నారు సరే, ఏదో దానికి ఒక చట్టబద్ధమైనటువంటి ఆ ప్రణాళికతో ముందుకు పోతూ ఉంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు రాజధాని అమరావతిగా ఉండేదే మాకు కూడా కావాలా. మేమంటే చకచకా పనులు చేయలేము, మాకు ఈ ప్లానింగ్లు తెలీదు, మాకు ఏమీ తెలీదు, మాకు ఇసుకెత్తేదో, ఎర్రచంద్రం ఎత్తేదో, మైనింగ్ అక్రమంగా దువ్వేదో, గ్రావిల్ అక్రమంగా తరలిచ్చేదో, ఎవరినన్నా బెదిరింపులకు పాల్పడేదో, లేకంటే ఆయుధాలు తెచ్చేదో, ఇటాటికి మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు కదా, మీరు చకచకా పనులుగా కొద్దిగా స్పీడ్ పెంచి అవగొట్టండి రాజధాని పనులు. మేము పూర్తిగా రాజధాని అమరావతికి మద్దతుగా ఉన్నామని ఉండే 11 మంది అయినా పోయి చెప్పొచ్చు కదా. ఈరోజు అంత ప్రేమ ఉంటే మనం పెరిగి కట్ల కట్టేది ఏమీ లేదు. తెలుసు రాష్ట్ర ప్రజానికి కూడా, కనుక్కున్నారు. చెప్పు. అమ్మా నువ్వా కట్టేదా? మనం ఆడగిని కట్టుకునింది ఏడా
రిషికండ్లో తినేక పెద్ద పెద్ద కమ్మేట్లు పెట్టి సముద్రం చూసా పని కానిద్దామని మనం కట్టుకున్నామనా? మనం యాడినా ఒక ఇటుక పెట్టిన దాఖలాలు ఉన్నాయా చెప్పు? 3 రాజధానులు అన్నాం. యా పక్క నుంచి నువ్వు ఇటుకలు పెట్టుకుంటావు వచ్చావు? అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు 70-80% పనులు పూర్తి అయినటువంటి భవనాలను కూడా ఆపేసినాం మనం 5 సంవత్సరాల పాటు. వాటిలో చెట్లు మొలిపించినాం. మనం కడతాం, మేము కడతాం. ఎక్కడి నుంచి ఏమి కట్టావు చెప్పు? అటైనా చెప్పే ధైర్యం ఉన్నదా? రాజధానిలో మేము ఈ విధంగా కట్టినామని చెప్పే ధైర్యం ఉన్నదా? మేము ఈ పనులు చేసినాం, మేము ఈ బిల్డింగ్లు కట్టినామనే దమ్ము ఎవరికి లేదు. మేము కడతాం, కాసే కడతా హాయ్ అంటారు రాష్ట్రంలో ఉండే ప్రజలు. చెప్పు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కడతామని అంటారు. అమ్మా, కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం. ఎలా కడతామన్నది నా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనలో. అమ్మ, అంత బుర్ర రాదు మనకు. అంటే కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినా కడతాం. ఎక్కడి నుంచి కడతామా, ఏమి కడతామా మేము చేసి చూపిస్తాం. మా బుర్రలో నుంచి వచ్చే ఆలోచనలతో మేము కడతాం. మేము లండన్ పోయి మాత్రలు తింటాం. చెప్పుగా ఎన్ని నమ్ముతారు గొర్రెలు? నువ్వు ఏది చెప్తే అది నమ్మేదే. చెప్పుగా చెప్పు. కడతాం, మేము కడతాం. 5 ఏళ్ళు కట్టాం. కట్టే ఈరోజు మాకు 11 వచ్చినాయి. ఇదే కదా అంటన్నా. చెప్పు. ఒకటేది చెప్తున్నా, రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. ఇప్పుడు చూడండి బా ఏం చెప్పినాడు. ఎక్కడైనా క్యాపిటల్ అనేది రాష్ట్రానికి అన్నిటికీ అంటే అన్ని మూలల నుంచి మిడిల్లో ఉండాలన్నాడు. ఇటు మన రాయలసీమ నుంచి అటు కోస్తాంధ్ర అటు ఉత్తరాంధ్ర అన్ని దగ్గరలకి క్యాపిటల్ దాన్ని అనుగుణంగా ఉండేది, అందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి ప్లేసు ఆ ప్లేస్ అని చెప్పి అమరావతి అని చెప్పి ఆడపెట్టారు. మళ్ళీ మనోడు ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడినాడు. ఇదంతా కూడా ఆ రోజుల్లో అన్న నటనలో భాగమే. ఈ విధంగా మనల్ని రక్తి కట్టించేటువంటి కార్యక్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. ప్రజలారా మనం నమ్మాలా? ఇప్పుడేదో ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటాడేమో అనుకున్నా, మరి ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాడో చెప్పండి. ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటాడేమో అనుకున్నావా? నాకు అర్థంగా మరి చూసారా, మరి రాజధాని కట్టాలన్నా మరి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలన్నా అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ రోజు ఇట్లా అన్నాడు. మరి ఎంత దూరం కట్టాడు, మరి ఏమి పెరికాడ కట్టలు కట్టాడు, మరి ఏమి చేసినాడు, ఎంత మేరకు అమరావతి రాజధాని పనులు పూర్తి చేసినాడు 5 సంవత్సరాల పాటు, అది ఆ దేవుడికి తెలియాలా, వివేకం సార్కే తెలియాలా, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియకపోయా. ఏనాడైనా సరే మనం కొంపలో నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటున్నారు, మన పాలన ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మనం ఏ విధంగా పనులేదు పక్క అమరావతికే చూడలేదు కానీ పనులాడి ఇంకా ఏనాడు అనుకోకపోతుంది. సరే మనమైనా ప్రజలతో మమేకమై ప్రజల దగ్గర పోయి ఏం మా పాలన ఎట్లుండదని కనుక్కునేదని అది లేకపోయా. సొంత ఊరికి పోవాలన్నా కూడా 100,000 మంది పోలీసుల వలయంలో పరదాపట్లు బారికేళ్లు పెట్టుకొని బతికినటువంటి మనం రాజధాని గురించి మాట్లాడితే దేంతో నవ్వుతారో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు మనం అసెంబ్లీలో తీర్మానం చేస్తా ఉన్నా కూడా తాడేపల్లి ప్యాలెస్ మీద జాకు ఉదర్ బయటకే సోరహాయ్. అది విషయం ఏంటంటే పరిస్థితి అట్లుంటుంది. నిన్న పోయినాడు గుడ్లు పెట్టుకొని, మరి ఆడ వేరే గుడ్లు ఉంటాయి. చెప్పుయా. ఇది సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పినాడు ఆ రోజుల్లో. మరి ఆ మాటలు ఏమైపోయినాయో ఆ కథ అయిపోయిందో మరి అది నన్ను అడగమని మనోడి మన పులివెందుల పులి అటువంటి నిర్ణయాలకు మాట మీద ఏ విధంగా నిలబడతాడనేది మనకేడే అర్థమవుతుంది. చెప్పు. నగరంలో గార్డెన్ సిటీని తీసుకొస్తాం, స్పేస్ క్రియేట్ చేస్తాం. స్పేస్ క్రియేట్ చేయడమే కాకుండా గార్డెన్ సిటీగా క్రియేట్ చేయడం కూడా ఆ క్యాపిటల్ సిటీ చుట్టూ ఒక యూఫోరియాని క్రియేట్ చేస్తాం. సిటీ అనేది వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఎందుకు ఒక మంచి సిటీ ఉండాలి, మహానగరం ఉండాలంటే దానికి కారణం ఉంది. కారణం ఏమిటి అని అంటే ఇవాళ ఇక్కడ ఉన్న ఎవరినైనా కూడా తిరుపతిలో ఉండండి అని అంటే ఎవరు రాదు. కొత్త చదివిన వ్యక్తి కూడా హైదరాబాద్ లో ఉండడానికి ఇష్టపడతాడు, చెన్నైలో ఉండడానికి ఇష్టపడతాడు, బాంబేలో ఉండడానికి ఇష్టపడతాడు, ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతాడు, ఒడిశాలో ఉండడానికి, బీహార్ లో ఉండడానికి, ఎవరు ఇష్టపడరు. ఉండడానికి ఇష్టపడతారు. రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయి.
అంటే ఆ రోజుల్లో ఎందుకు మాట్లాడినాడు రాష్ట్ర ప్రజలారా ఆ విధంగా అనేది ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి. మరి మాతర్ల ప్రభావమా, లేకుండా ఉంటే మనకు అది కావాల్సినటువంటి కుర్చీ అనే, లేకుంటే దేనికి ఆ విధంగా రాష్ట్ర ప్రజానికాన్ని నమ్మించి అరే మనం విడిపోయి వచ్చినామే, మన రాష్ట్రానికి రాజధాని లేదే, దిక్కుమక్కు లేకుండా ఉన్నామే, తెగిపోయిన గాలిపటం మాదిరి తిరుగుతూ ఉన్నామే, మనకు ఒక రాజధాని కావాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా, మన అందరం కూడా ఇక్కడి నుంచే మన పాలన కొనసాగించాలా, మనం అభివృద్ధి చేసుకోవాలా మన రాష్ట్రాన్ని అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి అయితే మరి 5 సంవత్సరాల పాటు రాజధానిలో ఎక్కడైనా పనులు జరిగినాయా? అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి మహిళా రైతుల్ని ఏ విధంగా వాళ్ళ మీద కేసులు కట్టినాం, ఏ విధంగా మనం ఎప్పుడైతే ఈ మాటలు 3 రాజధాని మాటలు ఎప్పుడైతే అన్నామో అన్న తరువాత వాళ్ళు నిరసన వ్యక్తం చేయొచ్చు, శాంతియుతంగా వాళ్ళ ఊర్లలో వాళ్ళు శిబిరాలు వేసుకొని వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే ఏ విధంగా మనం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన మహిళలన్నీ కూడా చూడుకుంటా ఆ రోజు ఏమి ఎక్కడికి పోయినావు జగనన్న, ఆ రోజు ఏమన్నా కళ్ళు కనపడలేదా, లేకంటే అధికారంలో ఉన్నావులే అని చెప్పి ఏమన్నా మదమా, అహంకారమా? మరి ఆ రోజు దేనికి మాట్లాడాలా? ఆ రోజు వాళ్ళ పక్షాన దేనికి నిలబడలేదు? వాళ్ళు ఏం ఆశించి ఇచ్చినారు భూములు? వాళ్ళు 3 పంటలు పండించుకునేటువంటి పొలాలను రాజధానికి దేనికి ఇచ్చినారు? మన రాష్ట్రం బాగుపడుతుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉండేటువంటి యువత భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే కదా వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళని ఏ విధంగా మనం ఇది చేసినాం, ఏ విధంగా వాళ్ళ మీద కేసులు కట్టినాం, ఎంతమంది మీద పీడీ యాక్ట్లు ఓపెన్ చేశారు, రకరకాలైనటువంటి కేసులు కట్టి వాళ్ళని ఏ విధంగా 5 సంవత్సరాల పాటు వాళ్ళ ఇళ్లలో పడుకోలే, వాళ్ళు రోడ్ల మీద పడుకునేట్టుగా చేశాం మనం. వాళ్ళన్నీ గమనిస్తూనే ఉంటారు. అమరావతి ప్రాంత ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఇటువంటి మాటలన్నీ నమ్మి మనం ముఖ్యమంత్రిని చేసుకొని ఈయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందిలే అని చెప్పి 151 సీట్లు గెలిచి మనం అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఈ 3 రాజధానుల మాటలు. ఆ రోజు దేనికి అట్లా మాట్లాడినావు, ఈ రోజు దేనికి ఇట్లా మాట్లాడుతున్నావు? అసెంబ్లీలో కూడా మాట్లాడినావు, బయట మాట్లాడినావు, మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు కాడిపోయినావు. ఈరోజు అసెంబ్లీకి పోయి మరి అమరావతి రాజధానికి మద్దతుగా నువ్వు మాట్లాడంటే ఏం మాట్లాడతావు? తీర్మానం చేస్తారంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏం ఆలోచన చేస్తారు? మరీ ముఖ్యంగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. అప్పుడు గతంలో నటనలో కరుణామయుల లెవెల్లో యాక్టింగ్ చేసే రోజుల్లో ఒక ఎత్తు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఎత్తు, ఇప్పుడు మళ్ళా మనం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలకు పడిపోయిన తర్వాత ఈ 11 మందిని తీసుకొని పోయి అసెంబ్లీలో ఏం మాట్లాడించావు అంటే ఇంక మళ్ళా మాకు మద్దతుగా నేనని చెప్పి మాట్లాడదామా? మాట్లాడితే ఏమనుకుంటారనే బయట అని పోలా మా ఊడు అంతే. అన్న చావంటారా నాకు ఎందుకు, నా దగ్గర లేని డబ్బులా, నాకు లేని ప్యాలెస్లు కాదు, నాకేం బ్రహ్మాండంగా డబ్బు ఉన్నది, నాకు ప్యాలెస్లు ఉన్నాయి, నాకు నోట్ల కట్టలంటే ఇష్టం, నేను వాటి మీద పడుకొని ఆడుకోవాలంటే ఇష్టం, నేను బెంగళూరుకు దొబ్బేస్తున్నా, మీరు అన్న పోండి అని నిన్న దొబ్బేశాడు బెంగళూరుకి. అది కథ. ఇంకేంటి చావండి, మనం ఎత్తిపోసుకోలేక మనం చావాలా. ఇటాటి తినాక ఎన్నైనా ఇటాటి మాటలు ఎన్ని మాట్లాడినా మరి మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకునేదాకా మన పోరాటం అయితే ఆగదు ప్రజలారా. మనం ఏమి ఎక్కడా కూడా ఇటాటి చెత్త తుప్పు అని కూర్చొని తుడుచుకొని పోయి మనమైతే అన్నను ప్రధానమంత్రిని చేయాల్సిందే, వేరే దాంట్లో వేరే సందేహమే లేదు, అసలు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. చెప్పు ఇంకా తప్పట్లు అట్టం చూడు. అమరావతి అయిపోయింది, అమరావతిలో కట్టేశాడు, అమరావతిని డెవలప్ చేసేసి ఇంక మళ్ళీ వైజాగ్ అంటే నేను ఖచ్చితంగా మొన్న గెలిచి ఉంటే అది వైజాగ్ నుంచే మేము పాలన సాగిస్తామని చెప్పి కూడా మన వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మరి మన జగనన్న మరి ఎవరన్నా చెప్తే మాట్లాడుతున్నాడా లేకుండా ఉంటే ఆయనకు ఉండేటువంటి విషయ పరిజ్ఞానంతోనే మాట్లాడుతున్నాడా అనేదాన్ని ఒకసారి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మన అన్నలాంటి పులులు, మన అన్నలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు, మన అన్నలాంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఇక మరి అమరావతి రాజధానిని ఏమీ చేయలేరు. మరి మనం 3 రాజధానులన్నా 10 రాజధానులన్నా కూడా ఎవడూ కూడా ఇంకా దాన్ని ఏమీ చేయలేకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి సరే ఏది ఏమైనప్పటికీ మన రాష్ట్రం బాగుపడుతుందంటే మనకు కూడా సంతోషమే. సరే మనోడికి సంతోషంగా లేకనే మరి అంటే సంతోషంగా లేక రాలేదా మరి ఇటువంటి పాలేరు మాటలు మాట్లాడి మళ్ళా అదే మాట ఎట్ట అసెంబ్లీలోకి వచ్చి చెప్తాము మా వాళ్ళకు ముఖం ఎట్ట చూపించాలని రాలేదా, లేకంటే మరి వైజాగ్లో మనం పాలన కొనసాగించలేకపోయినామని ఏమన్నా బాధలో ఉన్నాడా,
నేనైతే ఒకటే చెప్తా జగనన్న, మనకు వైజాగ్ కాదు, అమరావతి కాదు, కర్నూలు కాదు, మనం దేశాన్ని ఏలే రోజులు దగ్గరలో ఉన్నాయి. మనం ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాము. ఒక ఆంధ్ర రాష్ట్రం ఏంది, దేశాన్నే ఏలదామని కూడా నేను అన్నకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.